దేవుడు. మీరందరి కళ్ళు మూసుకోమన్నా ప్రభు దినంలో జనవరి మాసం అంతా కూడా కాపాడి భద్రపరిచి చివరి ప్రభు దినంలో వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంది. ప్రభావ బిడ్డలు ఎవరైతే రాలేదో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, సహాయం వచ్చిన వారిని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి బలపరచడానికి ప్రభావ సహాయం చేయండి. నాన్న ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ, మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ద్వారా మాట్లాడండి. గంటకు వాక్యం కూడా పోయిన వారి మీద చెప్పినాం ప్రభావ, బిడ్డలు చెప్పగలుగుతారు కృప చూపించండి. బిడ్డలు ఆశీర్వదించి దీవించండి. మీకు వందనాలు చెల్లించండి. వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం ఆమేన్. ఎరుకో పట్టణాన్ని సాతాను పారిపోతాడు, అంతే తిరిగి వస్తాడు. తెచ్చిన సాతాను తిరిగి వస్తాడు. స్తుతి ఆరాధన పరిశుద్ధుడికి 369. స్తుతి ఆరాధన పరిశుద్ధునికి, జీవాధిపతి అయిన యేసునకే. స్తుతి ఆరాధన పరిశుద్ధునికి. పాడాలందరూ. ఏం చేస్తుంది? మనసారా పూజించును రక్షక, మనసారా పూజించు రక్షక. ప్రేమమయుడా ఆధారం నీవే, ప్రేమమయుడా
మహిమా ప్రభావములు నీకే చెల్లింతును మహిమా ప్రభావములు నీకే అర్పింతును మహిమా ప్రభావములు నీకే చెల్లింతును మహిమా ప్రభావములు నీకే అర్పింతును స్తుతి ఆరాధన పరిశుద్ధులకే జీవాధిపతి అయిన యేసునకే స్తుతి ఆరాధన పరిశుద్ధులకే జీవాధిపతి అయిన యేసునకే పొట్టి పాపం నా బాబు వచ్చి కదా అరే పొట్టి పాపం పాపలం చిన్నారి బాబులం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం పాడాలి పాడండి రాని ఏ పాట నూనెల వేస్తుంటే నాతోనే నడుపుతుంటే నాకేమీ భయము లేదుగా ఈ గడులు నమ్ముకున్న చుట్టూ వలలు ఉన్న ఏ భయము రాదుగా పాటలాగా పాడండి పాటలాగా పాడండి పెద్ద పాట పెద్దది ఏ అది వద్దులే అదే ఏ వద్దు వేరే టైంలో పాడించాలి కన్నా తెల్ల తీయట ఎన్నది తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది అది తీయనైనది నా యేసు ప్రేమ పాడండి అందరూ పాడాలి కన్నా తెల్లనైనది నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడై ఉండెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడై ఏయ్, ఉండెను కొడతా నేను చేతులు కట్టుకోవాలి మీ చేతులు కట్టుకోవాలి నా యేసు పాడాలి మల్లె కన్నా తెల్లనైనది వెన్నె కన్నా తీయనైనది పాడాలి నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది ఆగగనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో ఆగగనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులన్నీయు నన్ను చుట్టినా నా దేవుడు నిన్ను విడవకుందును అడ్డంకులన్నీయు నన్ను చుట్టినా నా దేవుని నే విడవకుందును తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది తేనె కన్నా ఏయ్. తీయనైనది నా యేసు
ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన ఏ తోడు లేక ఒంటరినైనాను నా తోడు క్రీస్తని ఆనందించగలు ఏ తోడు లేక ఒంటరినైనాను నా తోడు క్రీస్తని ఆనందించగలు తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. కలుపుతారా మళ్ళీ 2 సార్లు యాక్షన్ ఇప్పుడు పాట నేర్చుకుంటూ వచ్చే వారం యాక్షన్ వచ్చిందని పాట మళ్ళీ పలకండి సరేనా అందరు పలకండి మళ్ళీ పాట తేనె కన్నా అందరూ తేనె కన్నా నా యేసు ప్రేమ నా యేసు ప్రేమ మల్లె కన్నా మల్లె కన్నా తెల్లనైనది తెల్లనైనది. నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను అందరు పలుకుతారా మరి పాడాలా మీకు ఏమైంది అందరు పడతారా అర్థమైందా పాట పాడితే రాలేదు కాబట్టి నేర్చుకోవాలి తర్వాత పాడదు నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడయిండెను పలకాలందరూ ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపుచు బాటలో అడ్డంకులన్నీ నన్ను చుట్టిన నా దేవుడే నన్ను విడువక ఉండును నా వారే నన్ను విడిచిన నా బంధువులు దూరమైన ఏ తోడు లేక ఒంటరినైను నాతోటి క్రీస్తుని ఆనందించును క్రీస్తు నాతో కూడా ఉన్నాడని ఆనందించును 2 సార్లు పాడితే వస్తుంది యాక్షన్ మళ్ళీ వచ్చే వారం నెక్స్ట్ సరేనా పాడండి తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. పాడాలి అందరు పాడాలి తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడయుండెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడయుండెను తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది పాడాలి నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. ఆగగనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో ఆగగనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులన్నీయు నన్ను చుట్టిన నా దేవుని నే విడువకుందును అడ్డంకులన్నీయు నన్ను చుట్టిన నా దేవుని నే విడువకుందును తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన
వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన ఏ తోడు లేక ఒంటరినైనాను నా తోడు క్రీస్తని ఆనందించదను ఏ తోడు లేక ఒంటరినైనాను నా తోడు క్రీస్తని ఆనందించదను నేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది నేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. పాట వచ్చిన అందమైన సృష్టిని ఎవరు చేసి పరలోకమందున సత్యదేవుడు వచ్చిన కదా విన్నాం కానీ పోయిన వారం పాడు నంబర్ ఎంతనే చిన్ని తమ్ముడా అసలు ఆంటీ పాట చూస్తుంది ఈ పాట పాడు అలా పడతారు అది యాక్షన్ పాట అది యాక్షన్ ఉంది కదా తీసా పాట వచ్చాయి సాంగ్ ఏం పాట యాక్షన్ ఉంది కదా నిల్చోండి నిల్చోండి మీరు బిట్టు నిల్చో బిట్టు నిల్చో చూడాలి ఇట చూడండి I am praising the Lord. I am praising the Lord. నువ్వాడికి వీళ్ళు I am praising the Lord every day. నేను చూడడానికి వచ్చినాను మళ్ళీ Yesterday, today, tomorrow. I am praising the Lord every day. Yesterday, today, tomorrow. I am praising the Lord every day. I am singing for my Lord. I am singing for my Lord. I am singing for my Lord every day. పాడాలి Yesterday, today, tomorrow. I am singing for my Lord every day. Yesterday, today, tomorrow. I am singing for my Lord every day. I am dancing for my Lord. I am dancing for my Lord. I am dancing for my Lord every day. Yesterday, today, tomorrow. I am dancing for my Lord every day. I am dancing for my Lord. I am ఆంటీ dancing చేస్తుంది for కానీ my మీరు Lord. వీలకుండా I am dancing for my Lord every day. ఆంటీ చేస్తుంది కానీ మీరు చేయలేక Yesterday, today, tomorrow. I am dancing for my Lord every day. I am praising the Lord. I am praising the Lord. I am praising the Lord every day. Yesterday, today, tomorrow. I am praising the Lord every day. Yesterday, today, tomorrow. చూడాలా I am praising the Lord every day. I am walking with my Lord. I am walking with my Lord. I am walking with my Lord every day. Yesterday, today, tomorrow. I am walking with my Lord every day. I am walking with my Lord. I am walking with my Lord. I am walking with my Lord every day. ఆంటీకి Yesterday, పాడాలి today, మీరు tomorrow. పాడాలి మీరు I am walking with my Lord every day. I am serving the Lord. I am serving the Lord. I am serving the Lord every day. Yesterday, today, tomorrow. I am serving the Lord every day. I am serving the Lord. I am serving the Lord. పాడాలి I am serving the Lord every day.
Yesterday, today, tomorrow. I'm serving the Lord every day. ఆంటీ పాట పాట మీరే యాక్షన్ చేయాలి ఆ? సరేనా నేను అసలు ఆంటీ చేస్తుంది కానీ మీరు చేయట్లేదు కాదు కదా మీకు నేర్చుకున్నా కదా అసలు నేర్పించిన పాడాలి I'm praising the Lord. I'm praising the Lord. I'm praising the Lord every day. Yesterday, today, tomorrow. I'm praising the Lord every day. పెన్సి Yesterday, today, tomorrow. I'm praising the Lord every పెన్సి day. నువ్వు I'm singing for అవన్నీ my ఎందుకు Lord. తీసుకున్నావు I'm singing for my Lord. I'm Stand it, singing for my Lord every day. చూడాలి పెన్సి చూడు Yesterday, today, tomorrow. I'm singing for my Lord every day. I'm singing for my Lord. I'm singing for my Lord. I'm singing for my Lord every day. Yesterday, today, tomorrow. I am singing for my Lord every day. I am dancing with my Lord. I am dancing with my Lord. I am dancing with my Lord every day. Yesterday, today, tomorrow. I am dancing with my Lord every day. I am dancing with my Lord. I am dancing with my Lord. I am dancing with my Lord every day. Yesterday, today, tomorrow. I am dancing with my Lord every day. I am walking with my Lord. I am walking with my Lord. I am Right. walking with my Lord every day. ఏమొచ్చిందిగా Yesterday, today, tomorrow. I am walking with my Lord every day. I am walking with my Benzi, Lord. I తెలుగులో am walking with my Lord every day. Yesterday, today, tomorrow. I am walking with my Lord every day. I am saving the Lord. I am saving the Lord. I am saving the Lord every day. Yesterday, today, tomorrow. I am saving the Lord every day. వచ్చిందా విలియం అందరూ పాడతారా మీరు మీరే పాడాలి పాడండి పాడాలి మీరు యాక్షన్ చేస్తే పాడబడి praising the Lord. Praising the Lord. మీరే పాడాలి Lord every day. Yesterday, today, tomorrow. I am praising the Lord every day. పాడాలి Yesterday, today, tomorrow. పెన్సి చూడాలి పాడబడాలి Lord every day. I am singing for my Lord. I am singing for my Lord. I am singing for my Lord every day. Yesterday, today, tomorrow. I am singing for my Lord every day. I am singing for my Lord every day. I am singing for my Lord. Dance and Singing for my Lord. I am singing for my చాలు Lord చాలు every day. ఇట్లా కాదు Yesterday, today, tomorrow. చాలు కదా Dancing for my Lord every day. My Lord, I'm dancing for my Lord every day. Yesterday, today, tomorrow. I'm dancing with my Lord every day. I'm walking for my Lord. I'm walking for my Lord. I'm walking for my Lord every day. Yesterday, today, tomorrow. I'm walking with my Lord every day. Yesterday, today, tomorrow. I'm walking with my Lord every day. I'm serving the Lord. I'm serving the Lord. I'm serving the Lord every day. Yesterday, today, tomorrow. I'm serving the Lord every day. జీరోవా యేసుని నీవు నమ్మవా నమ్మకపోతే జీరోవే నమ్మని నీవు హీరోవే జీరోవా మా ఫస్ట్ యేసుని నీవు నమ్మవా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవే జీరోవా యేసుని నీవు నమ్మవా నమ్మితే నీవు హీరోవి
నమ్మకపోతే జీరోవి సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కావు సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కావు హీరో వాళ్ళు జీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి హీరోవా హీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి యోసేపు వాలే యోనా వాలే మారు దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు యోసేపు వాలే యోగు వాలే యోనా వాలే మారు దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు హీరో వాళ్ళు హీరోవా పాట గట్టి పడాలి మీరు. నీవు నమ్మావా పాట పాట మీరే పాడాలి. నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి హీరో వాడికి జీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి ఆంటీ ఆంటీ యాక్షన్ చేయండి. చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో ఇచ్చు మాట ఇల్లనే చిక్కు చిక్కు మాట చియాకు చోలో ఇయా ఇయాయో రెండే ఆంటీ ఆంటీ ఈ పాటనే ఆంటీ పాడదు. ఆంటీ మీకు యాక్షన్ చూసి మీరు పాడాలి సరేనా? ఆంటీ ఇలా ఆంటీ యాక్షన్ చేసి యాక్షన్ చేయరా? లేదండి. ఆంటీ యాక్షన్ చేసి పాడాలి మీరు పాట పాడాలి. నమ్మిక నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి కాలర్ చేరువే హీరో హీరో వాళ్ళు హీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మక నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి నీచుకు మాట ఇయాకి మోజా ఇయాకి చోలో చికి చికి చోలో చియాకి చోలో ఇయా ఇయాయో ఇచ్చు మోజా ఇయా పోచా చోలో చికి చికి చోలో చియాకి చోలో ఇయా ఇయాయో సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కావు సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కావు ఈజు మాట ఈజు చియా మాట చోలో చికి చికి చోలో చియాకి చోలో ఇయా ఇయాయో యోసేపు వాలే యోబు వాలే యోనా వాలే మారు దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు యోసేపు వాలే యోబు వాలే యోనా వాలే మారు దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు ఈజు మాట ఈజు పోచా చియను మాట చోలో చికి చికి చోలో చియాకి చోలో ఇయా ఇయాయో హీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి తెలిసి మీరిద్దరు నీకు కూడా వస్తుంది. ఇంకా ఒక్కసారి అన్నట్టు పాడాలా? రుచికరమైన ద్రాక్షరసం నో 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 చెప్పలేదు
భుజించే భోజనం రుచికరమైన ద్రాక్షరసం అయిపోయిందా? ఏయ్, ఏం చేస్తున్నారా మీరు? ఇంకే పాట చెప్పండి రా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టేదా నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా చిన్ని చేతులతో చప్పట్లు కొట్టేదా నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా స్తోత్రం స్తుతితో అంటే చేతులెత్తి ఆరాధించేదం ఆత్మతో సత్యముతో నేను స్తుతిస్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదం ఈ చేతులతో చప్పట్లు కొట్టేదం నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం మొత్తం మీ అక్కడే వచ్చింది బెంది నేనవే వచ్చినాయి ఇంకేం పాట? ఏయ్, ఇంకేం పాట చెప్పు. ఏయ్, అయ్యో పాడుకోవాలమ్మా. ప్రియా, పాట ఏమి? सुने अच्छे है मेरे प्रार्थना सुनते हैं उत्तर में देखे हमेशा हेलो हेलो दी రాదు కదా, యాక్షన్ రాదు. బిట్టు, ఏం చేస్తావు? हेलो 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 जीसस मुझे आपसे बात करो ना आप कितने अच्छे हैं मेरे प्रार्थना सुनते आप कितने अच्छे हैं अच्छे हैं मेरे రాదు కాదు. పాడు చెవులు ఉన్నాయా? పాడాలి. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఏయ్, నేను ఏయ్, విను ఇదే ఆఫర్ వినకపోతే చెవులు ఉంటే తప్పక నీవు వినాలి చెవులు ఉంటే తప్పక నీవు వినాలి విను ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్ విను ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్ ఏసు మాట వింటే చెవులు వస్తాయి మంచోడంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను మంచోడంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు వస్తావా 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 యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా సాధారణ దగ్గరికి వస్తావా వెళ్తావా 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 సదాల దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడంటారు నిన్ను పెంచి కొడతా నిన్ను పిచ్చోడంటారు నిన్ను నలగొట్టారు నిన్ను అడిగిందల్లా
చీపో అని అంటాడు దూరం చేస్తాడు చీపో అని అంటాడు దూరం చేస్తాడు లల్లల్లా 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 యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా యేసయ్య దగ్గరికి వస్తావా మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు లల్లల్లా 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 సకాలు దగ్గరికి వెళ్తావా 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 సకాలు దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడంటాడు నిన్ను తగలమంటాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను అలమంటాడు నిన్ను చీపో అని అంటాడు దూరం చేస్తాడు చీపో అని అంటాడు దూరం చేస్తాడు విలియం ఎక్కడ ఇచ్చిందాగా విలియం కూర్చుంటా వేసుని సర్ది భక్తితో కూర్చుంటా వేసుని సర్ది చేతులు కట్టుకో అందరూ చేతులు కట్టుకోవాలి ఇక్కడ చూడాలా ఇటువైపు చూడాలి మీరు ఇటువైపు చూడాలని చెప్పాను అందరు చేతులు కట్టుకోవాలి ఇక్కడ చూడాలి మనం ఎవరు స్టోరీ వింటున్నా చెప్తుంది విలియా ఇద్దరు వెళ్తారా ఇంటి ముందు జరగబెట్టు ముందుకు జరగమని మిమ్మల్ని మీరు ముందుకు జరగండి ఏయ్, నేనేం చెప్పినా మీకు కరెక్ట్ చేతులు కట్టు చేతులు కట్టుకోండి మీరు చేతులు కట్టుకోవాలి మీరు చేతులు కట్టుకోవాలా అనుకో తాడుదాం పిల్ల కట్టేద్దాం తాడు లాంగ్ రూమ్ వేసేద్దాం రూమ్ వేసి నువ్వు కమ్ముకుంటా నువ్వు కమ్ముకుంటా నీకెందుకు కమ్ము మీరందరూ కమ్మకుంటారు అందరా నోట్ అసలు శబ్దం రాకూడదు అసలు శబ్దం వచ్చిందనుకో ఎవరే కానీ స్టోరీ చెప్పాలి ఎవరు ఎక్కడ ఎందుకు Thank you.
ఏందక్క ఈ పిల్ల పోలేదు ನಿಮ್ಮ ಜೇನು ಕಟ್ಕೊಂಡು మీకు అందరికి బిస్కెట్ ఇస్తాం ఆ పిల్లకి అందరికి కూర్చున్నా నీకు 2 డేస్ చూసుకుంటా నేను చేతులు కట్టుకుంటాను మనం ఎవరి స్టోరీ ఉంటుందని చెప్పాలా నీకేం చెప్పారా ఏం చెప్తా మీకు కట్టమా ఎవరి స్టోరీ ఉంటుందా పోయిన వారం ఏం విన్నాము అయిపోయింది కదా మనము పోయిన వారము ఆమె ఏం చేస్తూ వచ్చిందంట అనేక చోట్ల పరిచర్య చేస్తూ వచ్చింది దగ్గరికి వాళ్ళని చూడదు అరే జరగాలి ముందుకు రావాలా కదా ఆమె పోయిన వారం మనం విన్న దాంట్లో ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే అనేక చోట్ల సేవ చేస్తూ వచ్చి పరిచర్య చేస్తూ వచ్చింది కదా ఏం పరిచయం చేస్తుందంటే సంఘస్థులు పరిచయం చేస్తుంది ఇంకా స్త్రీల మధ్య పరిచర్య చేస్తుంది కదా ఇప్పుడు ఆమె పరిచయ కొరకు ఎలాగ ప్రయాసపడుతూ వచ్చింది మీరు ఎటు చూస్తారు చూడరా వారం ఇంకా సేల్ మధ్య పరిచర్య ఇంకా గ్రామాలకి ఏం చేస్తూ వచ్చిందంట స్వార్థ పరిచర్య చేస్తూ వచ్చింది ఇంకా ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె పరిచయ కొరకు కొంతమందిని వెనకాల ఫోన్ ఉంది ఏం చేస్తూ వెనకాల ఫోన్ ఉంది కొంతమంది ఏం చేస్తుందంట సండే స్కూల్ పరిచయం కొరకే ఏం చేస్తూ వచ్చింది వారు దేవుని నమ్మిన తర్వాత వాళ్ళు దేనికి తీర్మానం చేసుకున్నారంటే దేవుని పని చేయడానికి ఏదానికంట దేవుని పని చేయడానికి దేవుని పరిచర్య చేయడానికి తీర్మానము చేసుకున్నారు వారు దేవుని పరిచర్య చేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు వారు ఎలాగ చెప్పాలా తెలియదు కదా వాళ్ళకి అనే కదా వాళ్ళకి ఎలాగా వాక్యం చెప్పాలా ఎలాగ దేవుని మాటలు చెప్పాలా వారికి తెలియదు అయితే ఆమె వారికి ఏం చేస్తుందంటే ఒక ఇది ఏర్పాటు చేస్తుంది వారికి ఆమె వాళ్ళకు నేర్పిస్తూ ఉంది అంటే క్లాస్ లాగా చెప్పి ఏం చేస్తుంది వారికి బోధిస్తూ ఉంది దేనికి అంటే దేవుని పని కొరకై దేవుని యొక్క పరిచయం ఆమె ఒక్కటే చేయలేదు కదా చేస్తుందా అన్ని ఊర్లోకి వెళ్ళి ఆమె ఒకటి చెప్పగలుగుతుందా చెప్పాలి ఆమె ఒక్కటే వెళ్ళి అన్ని పనులు చేయగలరా చేయలేదు కదా అందుకే ఏం చేస్తూ వచ్చిందంటే ప్రార్థన చేస్తూ వచ్చింది దేవుని పని కొరకై దేవుని యొక్క పరిచయ కొరకై ప్రభా కొంతమందిని సహాయం చేయ ప్రభా అని అడుగుతూ వచ్చింది అడిగినప్పుడు దేవుని పని ఎంతో విస్తారంగా ఉందంట బైబిల్లో కూడా మాట రాయబడింది ఏమని రాయబడిందంటే కోత విస్తారముగా ఉంది అంటే పని ఎంతో విస్తారముగా ఉంది పని చేసేవారు లేరు అర్థమైంది మీకు ఎందుందంట పని ఎంతో ఉంది కానీ పని చేయడానికి ఎవరు లేరు మనుషులు పని చేసేవారు లేరు ఏ పనిది అంటే నశించిపోయి వారి యొక్క రక్షణ కొరకై కదా దేవుడు అంటే తెలియని వారి వరకు చెప్పడానికి ఒకటే చేయగలుగుతుంది ఆ పని ఒకటే ఎంత పరిచయం చేయగలరు
ఒకటే తను ఎంతమందికి ఎన్ని గ్రామాలకు వెళ్ళి చెప్పగలదు కదా, అది సాధ్యం కాదు. అందుకే ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని నమ్మిన వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని పరిచయటానికి, సండే స్కూల్ పరిచయించడానికి, స్త్రీల మధ్య పరిచయించడానికి, ఆయా రీతిలుగా ఆ దేవుని పని చేయటానికి వారు ఏం చేస్తూ వచ్చినారంట. దేవుడు వారితో మాట్లాడితే వారు దేవుని పని కొరకై తీర్మానం చేసుకున్నారు. దేవుని పని చేయడానికి తీర్మానము చేసుకున్నారు. ఎంతమంది అంటే దాదాపుగా 12 మంది ఏం చేస్తూ వచ్చినారు. ఎంతమంది తీర్మానం చేస్తున్నారు. అంతమంది అక్కడ చేసుకుంటూ తీర్మానము చేసుకుంటూ వచ్చారు. స్త్రీలు, పురుషులు సండే స్కూల్ పరిచయ కొరకే ఇంకా వారికి ఏం చేస్తూ వచ్చిందంటే శిక్షణ ఇస్తూ వచ్చింది. అంటే వారికి నేర్పిస్తూ వచ్చింది. అర్థమైందా? ఇంకా వారు ఎక్కడెక్కడంటే కర్ణాటక ఆయా స్థలాల్లో ఏం చేస్తూ వచ్చారంటే పరిచర్య చేస్తూ వచ్చారు. పరిచయ కొరకే తీర్మానం ఆమె చెప్తూ వచ్చింది. మీరు దేవుని పని చేయడానికి వచ్చారు కదా, దేవుని పరిచయం చేయడానికి తీర్మానం చేస్తున్నారు కదా, మీకు నెల నేనేమి ఇవ్వలేను. మనం పని చేస్తే ఏమొస్తుంది, నెల డబ్బులు ఇస్తారు కదా, జీతము వస్తుంది. అక్కడ యోవా బుష్ మీరు దేవుని పని చేయడానికి వచ్చినారు కదా, నేనేమి ఇవ్వలేను, డబ్బులు ఇవ్వలేదు, దేవుడే పోషించాలి, దేవుడే సహాయము అని చెప్పేసి చెప్తూ వచ్చింది. వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని పరిచయకి, దేవుని యొక్క పరిచయ కొరకే ఏం చేస్తూ వచ్చారంట తీర్మానం చేసుకుంటూ వచ్చినారు. సండే స్కూల్ పరిచయ కొరకే ఆయా రీతిగా ఇంకా పాటల బుక్కులు, ఇంకా సండే స్కూల్ యొక్క లెసన్లు అవన్నీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే సండే స్కూల్ కొరకు అవన్నీ కూడా సిద్ధపరుస్తూ వచ్చినారు. అర్థమైందా? అంటే మనం కూడా ఏం చేసేదానికి ఆసక్తి ఉండాలా, ఏం చేయడానికి ఆసక్తి ఉండాలా. మనం లోకంలో ఎంతో ప్రయాసపడతాం, ఎన్నో పనులు చేస్తాం, కానీ ఏ పని ప్రాముఖ్యమైనది? ఏ పని ప్రాముఖ్యమైనది అంటే దేవుని పని ప్రాముఖ్యమైనది. దేవుని పని మనం చేస్తే ఆ పని ఎట్లా ఉంటుందంట, నిలిచి ఉంటాయి. మనం దేవుని పని చేస్తే ఒక రోజు దేవుని దగ్గర మనకి ఏముంటదంట, మెప్పు ఉంటుంది, ఘనత ఉంటుంది. అర్థమైందా? మరి మన యొక్క దాసుడా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంట, తెలిసి ఏం చేస్తాడు, ఎన్ని కొట్టాలా అంటే మనం దేవుని ఇంటిలో ఏం చేసేవాళ్ళంగా ఉండాలా, పని చేసేవారముగా ఉండాలి. అర్థమైందా? ఏదైనా మనకు ఒక చిన్న పని చెప్తారనుకోండి, ఆ పని మనం ఏం చేయాలా, ఎలాగ చేయాలా, నమ్మకంగా చేయాలి. ఎట్లా చేయాలంట, నమ్మకంగా చేయాలి. మీకు స్కూల్లో అనుకోండి, సారు మీకు ఏదైనా చెప్తే దాన్ని ఏం చేయాలా, సార్ చెప్పినప్పుడు చేస్తారు, కానీ సారు వెళ్ళిపోగానే ఏం చేస్తారు, పని ఎక్కడ పడేసి వెళ్ళిపోతారు కదా. అట్లా చేయొచ్చా? ఇంకా మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడైనా పనికి వెళితే ఏం చేస్తాం, సగం చేసేసి సగం వదిలేసి వెళ్ళిపోతాం. అట్లా చేస్తే బాగుంటుందా? అయితే దేవుని పని ఎలాగ చేయాలంటే, దేవుడు మనకు ఒక చిన్న పని చెప్తే ఆ పనిని మనం ఎలాగ చేయాలంట, నమ్మకంగా చేయాలి. ఎలాగ చేయాలా, నమ్మకంగా చేయాలి. నా దేవుడు నాకు ఈ పని ఏదైనా చూడమని చెప్పాను అనుకోండి, ఏం చేయాలా, నమ్మకంగా శుభ్రంగా ఊడ్చుకోవాలి. ఇంకేం గ్లాసులు పెట్టమన్నారు అనుకోండి, నమ్మకంగా ఏం చేయాలి, గ్లాసులు, ఆకులు, ఇంకా ఏదైనా ఏ పనైనా సరే దేవుని ఇంటిలో మనం ఎలాగ చేయాలంటే నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేస్తున్నామా చేయలేదని ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు, దేవుడు చూస్తారు. అర్థమైందా? దేవుడు వీరు నమ్మకమైన వారా కాదా అని దేవుడు, నమ్మకంగా వీరు చేస్తున్నారా లేదని దేవుడు ఏం చేస్తాడంట, దేవుడు ఏం చేస్తాడంట, నమ్మకంగా చేస్తున్నారా లేదా అని దేవుడు చూస్తాడు. అర్థమైందా? అందుకే దేవుని వాక్యంలో దేవుని
వాక్యంలో ఏమనుందంటే దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయాలి. దేవుడు అలాంటి వారిని ఏమంటాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఏమంటాడంట? బలా నమ్మకమైన మంచి దాసుడా. బైబిల్లో రాయబడింది, ఏమని రాయబడిందంటే సరి కూర్చోవాలి. సరి కూర్చోకపోతే సరి కూర్చో. మీకు ఇందాక చెప్తుంటే మీకు అసలు అర్థం కాదు. ఈసారి అసలు దగ్గర కుదురు కూర్చోాలి. బైబిల్లో ఒక యజమానుడు అంట, ఎడనాలు మీరు ఒక యజమానుడు. ఆ యజమానుడు తన ఇంట్లో పని వారు ఉంటారు కదా, వారికి ఏం చెప్పినాడంటే పని చేయమని చెప్పినాడు. పని చేయమని చెప్పినాడు అన్నమాట. ఆ యజమానుడు ఎలా ఉండాలి చెప్పండి? మంచిగా. ఇప్పుడు యజమానుడు దాసుడికి ఏం చెప్పేసిపోతాడు? నువ్వు ఇల్లంతా శుభ్రం చేయాలా, నీళ్లు పట్టాలా, ఇంకా ఏం చేయాలా, ఆ ఇంట్లో అవన్నీ కూడా సిద్ధపరచాలా, ఇంకా ఇంట్లో అనేకమైన పనులు చెప్తాడు. ఆ పనులన్నీ ఏం చేయాలా? యజమానుడు వచ్చేలోపు తను చెప్పినవన్నీ కూడా చేయాలి. ఏదో ఒకటో రెండో చేసేసి వెళ్ళిపోతే ఏమంటాడు? జీతం ఇవ్వడు. ఏమంటాడు? నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెప్పిన మాట వినవు కదా, చెప్పిన మాట వినవు, నువ్వు వద్దు ఇంకా పనిలో కదా. ఏమంటాడు? నువ్వు పనిలో వద్దు, నేను వేరే వాళ్ళని పనిలో పెట్టుకుంటా అని చెప్పాడు. అవునా కదా? అయితే ఎలా ఉండాలంటే దేవుని పని, దేవుని ఇంట్లో మనం ఎలాగ చేయాలంట అంటే దేవుడు మనకు చెప్పిన దాన్ని నమ్మకంగా చేయాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది ఏ పైనైనా సరే ఏం చేయాలా? యజమానుడు చెప్తాడు. అందుకే బైబిల్లో ఏమన్నా రాయబడిందంటే అలాంటి వారిని ఏమంటాడంట అంటే బల నమ్మకమైన దాసుగా అని చెప్తారు. ఒక యజమానుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక ఆయనకి ఇక్కడే 5 నాణ్యాలు ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినాడు? 5 ఇచ్చినాడు. ఇంకొకరికి 2 ఇచ్చినాడు. ఇంకొకరికి 1 ఇచ్చినాడు. అర్థమైందా? ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇంకొకరికి 2, ఇంకొకరికి 1 ఇచ్చాడు. ఈ 5 నాణ్యాలు తీసుకున్నవాడు షాప్ పెట్టుకొని ఏం చేశాడంట? 5 ఇచ్చినవాడు కష్టపడి పనిచేసి షాప్ పెట్టుకొని ఎంతో మంచిగా షాపుని నడుపుకొని ఎన్ని సంపాదించాడంట? 5 తీసుకున్నవాడు 10 సంపాదించినాడు. అంటే ఎన్ని సంపాదించినాడు? 10 సంపాదించినాడు. అంటే ఎంతో కష్టపడుతూ వచ్చినాడు. అర్థమైందా? రాత్రి పగలు కష్టపడి పని చేసి, ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, ఆ 10 రూపాయలతో మనం ఏదైనా చిన్న షాప్ పెట్టుకుంటే ఎంత వస్తుంది? 20 రూపాయలు వస్తుంది, 30 రూపాయలు కదా, 40, 50, 100 వస్తుంది. మనం ఏం పని చేయకుండా ఉంటే ఆ 10 రూపాయలు ఎట్లా ఉంటది? 10 రూపాయలే ఉంటది. అర్థమైందా మీకు? అర్థమైందా? అట్లా చేస్తూ వచ్చాడు అనమాట. ఒకడు 4 పెన్సి వద్దు పేపర్ 4 తీసుకున్నవాడు ఏం చేస్తూ వచ్చాడంట? పని. వాడిని సంపాదించాడు అంటే 4 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 4 సంపాదించాడు. 5 తీసుకున్నవాడు 10 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడంట అంటే పెన్సి. నువ్వు నువ్వు పెన్సి ఏమిటిది? 1 తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే ఆ తలాన్ని తీసుకెళ్లి ఇంటికి పోయి భూమిలో ఏం చేస్తున్నాడంట? దాచిపెట్టాడు. ఏం చేస్తున్నాడు? దాచిపెట్టాడు. అంటే పని చేయలా. ఏం చేస్తున్నాడు? పని చేయకుండా ఆ ఇచ్చిన ఆ యొక్క 1 నాణ్యంతో ఏం చేయాలా? చిన్న షాప్ పెట్టుకొని ఏదన్నా ఏం చేయాలా? కష్టపడి పని చేయాలి కదా. షాపుని నడిపించుకుంటే ఏం చేసినవాడు? 1 తీసుకున్నాడు, 2
సంపాదించి ఏం చేస్తున్నాడు, తనకు పని చేయడానికి మనసు లేదు, ఆ సోమర్లాగా ఏం చేస్తూ వచ్చినట్టే ఆ నాణ్యాన్ని దాచిపెట్టాడు. అయ్యో ఎందుకు దాచిపెట్టాడంటే మన యజమానుడు వస్తాడు కదా, అర్థమైందా? ఆ యజమానుడు వస్తాడు, మళ్ళీ నేను నీకు డబ్బు ఇచ్చా కదా ఏం చేసావని అడుగుతాను, నేను ఏం చేయాలి అప్పుడు, అది తీసుకుపోయి ఇవ్వాలి, అర్థమైందా మీకు అని ఏం చేసినంట భూమిలో దాచిపెట్టాడు. మిమ్మల్ని అందరినీ చేతులు కట్టుకోమన్నా లేచిన అంటే మీకు అందరు పడతారు. ఏం చేసినాడంటే పని చేయకుండా దాన్ని దాచిపెట్టాడు. కొన్ని రోజులు జరిగినాక ఏమైందంటే యజమానుడు విలియం ఎక్కడ తీసారా ఏమైందంట, ఆ యొక్క యజమానుడు కొన్ని రోజులకి వచ్చినాడు. ఇప్పుడు ఆ ముగ్గురిని కూడా పిలిచినాడు. కొన్ని రోజులకి వచ్చినాడు, వచ్చి ఆ ముగ్గురిని కూడా పిలిచినాడు. ఆ ముగ్గురిని పిలిస్తే ఫస్ట్ ఎన్ని తీసుకున్నవాడు వచ్చినాడు, 5 తలాంతులు తీసుకున్నాడు వచ్చినాడు. నేను నీకు 5 ఇచ్చాను కదా, 5 నాణ్యాలు ఇచ్చాను కదా, నువ్వేం చేస్తున్నావంటే అప్పుడు ఆ యొక్క దాసు చెప్పినాడు, అయ్యా నువ్వు 5 ఇచ్చినావు కదా, నేను కష్టపడి ఎన్ని చేశాను, 10 చేశాను అయ్యా అని చెప్పాడు. అనగానే ఆ యొక్క యజమానుడు అంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావు, ఎన్ని సంపాదించినావు, 5కి నువ్వు 10 సంపాదించినావు అని చెప్పి అనగానే ఆయన పని అయిపోయింది. ఇంకెవరు వచ్చినారు, 2 తీసుకున్నాడు వచ్చినాడు. నీకు 2 ఇచ్చాను కదా, నువ్వేం చేస్తున్నావంటే ఆయన చెప్తున్నాడు, నేను 2 తీసుకున్నానయ్యా, నేను ఎంతో రాత్రి అనక పగలనక కష్టపడి పనిచేస్తానయ్యా, నేను ఎన్ని సంపాదించా, 4ని సంపాదించాను కదా. 5 ఎక్కువ 2 ఎక్కువ, 5 ఎక్కువ 2 తక్కువ. అయినా 2 ఇచ్చినా కూడా ఏం చేస్తున్నాడు, 2 ఇచ్చినా కూడా చాలు, నాకు 2 చాలు, నేను కష్టపడి పని చేస్తా అని పని చేసి ఎన్ని సంపాదించినాడు అంటే 4 సంపాదించాడు. విలియం ఫోన్ చేస్తాడు. అప్పుడు అయిపోయింది, 4 తీసుకున్నా, 2 తీసుకున్నాడు, ఎన్ని సాధించట 4. అప్పుడు చెప్పినాడు యజమాని కొంచెం ఏం చెప్పినాడంటే, నువ్వు చాలా నమ్మకమైన దాసుడివి, నువ్వు కష్టపడి 4 సంపాదించినాడు. ఇంకొకడు ఉన్నాడు, ఎవడు, ఒకటి తీసుకున్నవాడు వచ్చినాడు. నువ్వు రా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు నన్ను అడుగుతావని తెలుసు, నేనేం చేశా, భూమిలో దాచిపెట్టాను. అప్పుడు అనగానే ఆ యజమాని చెప్పినాడు, నువ్వు చెడ్డ దాసుడివి, నువ్వు సోమరివి, నువ్వు పనిచేసేవాడివి అని చెప్పేసి నువ్వు చెడ్డ దాసుడివి అని చెప్తూ వచ్చాను. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు దేవుని మందిరంలో ఏదైనా పని చెప్పినప్పుడు మనం ఎలాగ చేయాలా, నమ్మకంగా చేయాలి. ఇంట్లో మమ్మీ డాడీ ఏదైనా పని చెప్తే ఆ పనిని కూడా మనం ఎలా చేయాలా, నమ్మకంగా. స్కూల్లో అయినా సార్ ఏదైనా పని అప్ప చెప్తే దాన్ని ఎలా చేయాలి, మనము నమ్మకంగా చేయాలి. అప్పుడు సార్ ఏమంటాడు, నమ్మకమైన వాడు అంటాడు కదా, అనా కదా. ఇంట్లో మనం నమ్మకంగా ఉంటే బయట నమ్మకంగా ఉంటాం, ఇంట్లో నమ్మకంగా ఉంటే అమ్మేమంటది, నమ్మకమైన వాడు కదా, నా యొక్క కూతురు నమ్మకస్తురాలు అంటారు. అలాగనే మనం దేవుని ఇంటిలో కూడా ఎలా ఉండాలంట, నమ్మకమైన వారుగా ఉండాలి. ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. ఇక చిన్న బిడ్డ చాలా నమ్మకమైన వాడు అని దేవుడు ఏం చేస్తాడంటే మెచ్చుకుంటాడు. అర్థమైందా మీకు? మనం ఎలా ఉండాలంట, నమ్మకమైన వారముగా ఉండాలా, నమ్మకస్తులుగా. అమ్మో ఎదురు కూర్చోండి.
కంటితోకి పలుకుంది. మరి వారం కంటితోకి నేర్చుకున్నారా? చెప్తురు కంటితోకి పలకండి. ఇప్పుడు కంటితోకి పలకండి. వాక్యం పలకాలి. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు. పలకాల. అందరూ పలకట్లేదు, మళ్ళా పలకాల. ఏ బెన్సీ, రే బెన్సీ, రా రైడా. నాకు గొంతు నొప్పి. అతని యజమానుడు వల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. అందరూ మోకరించండి. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మోకరించండి. ప్రార్థన. మోకరించండి. ప్రార్థన. అందరూ మోకరించాలి. 1 2 3 4 ప్రార్థన. కళ్ళు మూసుకో. ప్రేమ గల తల్లి, ఎంతో విలువ పడుకుంటాడు. ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాడే పాటలను చూడమంటూ వచ్చారు ప్రభా. నీకు ఎంతో వందనాలు ప్రభా. మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీకు ఎంతో వందనాలు తండ్రి. ఆమెను రక్షించినారు ప్రభా. సేవకులకై తెలుసుకున్నారు తండ్రి. తండ్రి తను ప్రభా గ్రామాలకు తీసుకొచ్చింది. తానే కాదు ప్రభా తండ్రి. దేవ పంచాయతీలకి అనేకులు ప్రభా తన సిద్ధపరిస్థితులను వచ్చింది ప్రభా. వారు కూడా ప్రభా నా తండ్రి దేవా నా పక్క నన్ను సమర్పించుకుని ప్రభా దేవుని సేవకులకి ప్రభా నీకు ఎంతో స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నా ప్రేమిస్తుంది నన్ను దీవించండి, ఆశీర్వదించమని చిన్న బిడ్డలైన వారు ఏదైతే వింటూ వచ్చినారో తన కార్యం జరిగించమని ఎంతో వందనాలు చెల్లించుకుంటూ దేవ కంటితో వాక్యాన్ని కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయం 21 వచ్చిన రాయబడిన మాటలు దేవా బిడ్డల పక్షంగా నెరవేర్చండి. దేవా అతని యజమానుడు వచ్చి తల్లి నమ్మకమైన దాసుగా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అని చెప్పగలుగుతాడు తండ్రి. మా చిన్న బిడ్డలు కూడా నమ్మకమైన వారుగా ఉంటారు. సాధించి చిన్న వయసులో ప్రభావ ఇంటిలో నమ్మకమైన పని చేసేవారుగా చిన్న బిడ్డలని వారిని సిద్ధపరచండి. జ్ఞాపకం చేసుకోండి. ఎంతో వందనాలు చెల్లించుకుంటాం దేవా. బిడ్డలను వాళ్ళ కార్యం జరిగించండి. సమస్త మీ చేతులు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్.
ఆబ్జెక్ట్